హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో కొత్త రెసిపీతో వచ్చేసాను. ఈ చపాతీ ఒక్కసారి ట్రై చేయండి. నేను చేసిన విధంగా, వీడియోలో చూపించిన విధంగా చాలా చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, మీరు ట్రై చేయండి. నా వీడియోలో చూసి నచ్చితే మాత్రం లైక్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? మరి ఈరోజు నేను ఇది పుదీనా పల్లి పచ్చడి అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేశాను. ఇది మిగిలింది, ఈ పచ్చడిని, మిగిలిపోయిన పచ్చడిని, మార్నింగ్ మిగిలిన పచ్చడిని నేను ఇప్పుడు ఒక రొట్టెలా ట్రై చేశాను. అసలు టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంది. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేయండి, ఓకేనా? మామూలుగా పల్లి చట్నీ మిగిలిన ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మా పల్లీలు, టొమాటో, పచ్చిమిర్చి వేసి పచ్చడి చేసుకుంటూ ఉంటాం కదా, ఆ పచ్చడితోటి. ఇక గోధుమ పిండి 2 కప్పులు పట్టింది ఈ పచ్చడిలోకి. ఉల్లిపాయలు ఒకటి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి, నేనైతే వేయట్లేదు. కొత్తిమీర కొద్దిగా వేసుకొని చక్కగా పిండంతా నీట్గా చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. పచ్చళ్ళలో ఉంటుంది కానీ మన పిండికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కాబట్టి వేసుకొని 2 స్పూన్స్, చిన్న స్పూన్తోనే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని చపాతీ ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోండి. వాటర్ అవసరం ఉండదు, ఒకవేళ అవసరం ఉంటే చిలకరించుకోండి, స్ప్రింకిల్ చేసినట్టు సరిపోతుంది. ఈ పచ్చడితోనే మిక్స్ చేసేసుకోవచ్చు, దానిలో ఉన్న వాటర్తోనే, ఓకేనా? నాకు తెలిసినంత వరకు. ఇదిగోండి, ముద్దలాగా రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాము. ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. పిండి అయితే చక్కగా నానిపోయింది. దీన్ని ఇంకా మనకి ఫోల్డ్ చేయకుండా 1 లేయర్ చపాతీలానే చేసేసుకుంటే చాలా చాలా బాగా వస్తుంది. ఇంకా రోల్ చేయడం అందరికీ తెలుసు కదా, పిండి జల్లేసుకొని చక్కగా రోల్ చేసుకొని మీరు టేస్టీగా లేకపోతే హెల్దీగా తినాలి అనుకుంటే నెయ్యితో ఫ్రై చేసుకోండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. నేను ఆయిలే వేసుకున్నాను, మీ దగ్గర నెయ్యి అవైలబుల్గా ఉంటే దాంతో ఫ్రై చేసుకోండి, సూపర్ టేస్టీగా వస్తుంది. మీకు పిల్లలు ఇష్టంగా తినగలుగుతారనమాట. అంటే పచ్చడి అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకునే, రేపటికి వాడుకునే ఛాన్సెస్ లేకుండా ఇలా చేసి పెట్టండి. టేస్ట్కి టేస్ట్, పచ్చడి వేస్ట్ అవ్వదు, హెల్త్ కూడా బాగుంటుంది, ఓకేనా? ఇలా పల్లి చపాతీ చేశాను, సూపర్గా ఉంది. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఇంకా మరిన్ని వీడియోస్తో